సోను పొట్టి అనేవారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను, అక్కడ కొబ్బరికాయ కొట్టాను, పూజ చేశాను. గురుగారు అందరికీ ప్రసాదం ఇచ్చారు, కొబ్బరికాయ నాకు ఇవ్వలేదు, ఏమైనా అవుతుందా గురుగారు? మరి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదు, మీరు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు గుడికి వెళ్ళినంత మాత్రాన, కొబ్బరి కొట్టినంత మాత్రాన భగవంతుడికి సమర్పణ జరిగింది. మీకు రాలేదు అంటే మీ వల్ల ఇంకొకరికి ఆ యొక్క ప్రసాదం చేరబడింది అంటే మీ వల్ల 10 మందికి మంచి జరుగుతుంది కదా. కానీ అటువంటి పుణ్యబలం, ఆ 10 మందికి జరిగే మంచి ఫలితము, అందులో కొంత పర్సెంటేజ్ మీకు కూడా వస్తుంది పుణ్య ఫలితం. కాబట్టి స్వామివారి నుంచి ప్రత్యక్ష ప్రసాదము రాలేదన్నటువంటి భావన కన్నా భగవంతుడు పూర్తిగా నా ప్రసాదాన్ని స్వీకరించాడు అన్న భావనతో ఉండండి. అది మంచి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సంపూర్ణమైనటువంటి భగవత్ కృపాకటాక్షం మీకు వచ్చింది. ఆయన సంపూర్ణమైన అనుగ్రహాన్ని మీకు ఇచ్చాడు, మంచి వరాన్ని ఇవ్వబోతున్నాడు, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు, ధనగనక వృద్ధి కలగబోతుంది అన్న విషయాన్ని గమనించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరించిన దానికి 10ంతలుగా మనకిస్తాడు. కాబట్టి తప్పకుండా ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.